సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం నేరస్తులు, సంఘ విద్రోహక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అస్సలు రాజీ పడవద్దని సూచించారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండాలని, మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసుల త్యాగాలు, బలిదానాల స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పోలీస్ శాఖకి ఎప్పుడూ గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని సీఎం అన్నారు. పోలీసులకు బీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, హోంగార్డులకు త్వరలో ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరులు వారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ప్రాణం తాత్కాలికమని, చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, కుల మతమ్మల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్గా మారిందని అన్నారు. వ్యక్తిగత హననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తాను ఎంతో మందిని చూస్తున్నానని, ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం నేరస్తులు, సంఘ విద్రోహక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, తమ ప్రభుత్వం పునః నిర్మాణం చేస్తుందని చెప్పారు. పోలీసులకు డీఏతో పాటు సరెండర్ లీవులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 6,100 మంది కానిస్టేబుళ్లను నియమించామన్నారు. శాఖాపరమైన అన్ని పనులు చేస్తామని చెప్పారు. 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు అన్ని రకాల భద్రత ఉంటేనే సాధ్యమని చెప్పారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొనిపెట్టి పంపారు. నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలే. ఇలా ప్రతి జిల్లాలో, ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు మనకుందంటే దీనికి నేను గర్వపడుతున్నా. పోయినసారి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది. ఆ రోజు డీజీ గారికి చెప్పాం, ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ, ప్రజల మూడు కానీ, జరిగే నేరాలు, జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధనా కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని, నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. పోలీస్ అంటే భయం ఉండాలి. ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా
తగ్గే పరిస్థితి వస్తాయి. కాగితాలపై సంతకాలు ఒప్పందాలు కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపడంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలతో ఏపీ దూసుకువెళుతోందన్నారు. ఆస్ట్రేలియాలో 2వ రోజు పెట్టుబడుల వేట కొనసాగించిన లోకేష్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీకి రావాలని ఆహ్వానించారు. మానవ వనరుల అభివృద్ధి ఐటీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సోమవారం సిడ్నీలో పలు ముఖ్యమైన సమావేశాలు జరిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంపై స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాం కింద 6 రోజుల పర్యటన చేపట్టిన లోకేష్ రాష్ట్రంలో విద్య, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మార్చడం. విశాఖపట్నంలో నవంబర్ 14-15 జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఆహ్వానించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ భవనంలో జరిగిన ఇన్వెస్టర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ను సందర్శించారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు, పరిశోధకులతో సమావేశమై అధునాతన బోధనా పద్ధతులు, పునరుత్పాదక ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో యుఎన్ఎస్డబ్ల్యూ సహకారాన్ని ప్రోత్సహించేలా జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు, విద్యార్థి మార్పిడి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఇందులో స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఏఐ, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించారు. అలాగే టెలిమెడిసిన్, పబ్లిక్ హెల్త్, మాతృ ఆరోగ్య సంరక్షణ పరిశోధన, స్మార్ట్ సిటీలు, సుస్థిర నగరాభివృద్ధి, డేటా ఆధారిత పాలన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. Historically, Andhra Pradesh has done better with women in STEM. As a political party, we take a lot of pride and credit for it because the founder of the party actually created a university just for women, which is in Tirupati. Padmavati University is just for women in Tirupati. So Andhra Pradesh that way has done far better than other states of getting women more into IT and STEM in extension. I think we can do a lot more. I agree. Exchange programs are important, and we had again an opportunity to talk with the Honourable Minister and few of your other leadership, political leadership here to explore those. In terms of entrepreneurship, so that's where the Ratan Tata Innovation Hub comes. Today it was about a larger presentation, but Ratan Tata Innovation Hub is, the main hub is in Amravati, the main center, and then you have the nodes that are out in the major economic zones. They're all being mentored by industry. So the RTIH main hub is done by the Tatas themselves, one by Adani, one by JSW, one by Mega Engineering, one by Greenco, which is the largest renewable energy company in India. So that we got all of them to mentor, because it's not just about money. Especially for startups, they need mentoring, they need access to market. That's what we're doing. ఉండవల్లిలోని చిగురు చిల్డ్రన్స్ హోంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం రాత్రి చిన్నారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె పిల్లలకు టపాసులు, స్వీట్లు పంపిణీ చేసి వారితో కలిసి టపాసులు కాల్చారు. అనంతరం వారికి భోజనం వడ్డించి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దీపావళి పండుగ వేళ ఉండవల్లిలోని చిల్డ్రన్స్ హోంకు వెళ్లారు. అక్కడి పిల్లలతో కలిసి దీపావళి వేడుకలలో పాల్గొని పిల్లలను దగ్గరకు తీసుకుని సరదాగా గడిపారు. అయితే పండుగ వేళ భువనేశ్వరి తమ వద్దకు రావడంతో చిల్డ్రన్స్ హోంలోని పిల్లలు ఆనందంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నారా భువనేశ్వరి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఉండవల్లి గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోంలో పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు టపాసులు, స్వీట్లు పంచి వారితో కలిసి టపాసులు కాల్చాను. పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నాను. పిల్లలకు భోజనం వడ్డించాను అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
జీఎస్టీ సడలింపు వలన అల్పాదాయ వర్గాలకు ఒరిగిందేమీ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. జీఎస్టీ వలన ఆంధ్రప్రదేశ్ 3,500 కోట్లు, తెలంగాణ 5,100, ఒరిస్సాకు 7,000, మహారాష్ట్రకు 27,000 కోట్లు ఆదాయం వచ్చిందని, ఎక్కువ ఆదాయం వచ్చిన రాష్ట్రాలు సైలెంట్గా ఉంటే కేవలం 3,000 కోట్లు ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం సర్కార్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ ప్రజలకు అంత పెద్ద మేలు జరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1,68,00,000 ప్రజలు ఉంటే వాటిలో 1,48,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, జీఎస్టీ వీరికి ఎటువంటి లబ్ధి చేకూరలేదని రామకృష్ణ దుయ్యబట్టారు. సామాన్య ప్రజలను ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు జీఎస్టీ సంబరాలు పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని మండిపడ్డారు. మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు. మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు. మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జీఎస్టీ వల్ల మనకైనా అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జీఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ వివరాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే నరేంద్ర మోడీని పొగిడేదానికి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సంతృప్తిపరచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు విశాఖపట్నంలో, ఇటు విజయవాడలో, ఆ తర్వాత కర్నూలులో ప్రతి దగ్గర కూడా సభలు సమావేశాలు జరిపి కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప నికరంగా మీరు ఏమి సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి అనంతరం టపాసులు పేలుస్తూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. సీఎం నివాసం ఉండవల్లిలో సోమవారం సాయంత్రం దీపావళి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చుతూ కుటుంబంతో ఆనందంగా గడిపారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వెలిగిస్తూ పిల్లలతో కలిసి పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. పండుగ సందర్భంగా చంద్రబాబు దంపతులు ఆ దేవాలయంలో పూజలు కూడా చేశారు. ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న సందేశంలో దీపావళి ప్రాశస్త్యాన్ని వివరించారు. దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతామోపహం దీపేన సాధితే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని శ్లోకం ఉటంకిస్తూ దీపావళి అంటే చీకట్లను తరిమి వెలుగులు నింపే పండుగ అని తెలియజేశారు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుని శ్రీకృష్ణ సత్యభామలు సంహరించిన రోజు ఇది. చెడుపై మంచి గెలిచిన జ్ఞాపకార్థంగా దీపావళిని జరుపుకుంటాం. ఈ పండుగ మన జీవితాల్లో వెలుగులు నింపి రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ను తీసుకొచ్చామన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగిల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. సైబర్ స్టేషన్ల ఏర్పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్లు సైతం ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రజల భద్రత కోసం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలపై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. నేర పరిశోధనలోని, నేర నియంత్రణలోని కూడా ఈరోజు ముందుండాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరాలు, 1,00,000 CCTV కెమెరాలు లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుండడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత 24 గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్కి పంపించడమే కాకుండా త్వరితగతిన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకి సంబంధించిన మనకి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన CBN. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పోలీసులు ఎంతో ధైర్యంతో సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మంగళగిరిలో ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయడం జరుగుతోందన్నారు. సైబర్ క్రైమ్ వంటి అనేక క్లిష్ట పరిస్థితులను సైతం ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కోవడం జరుగుతోందని చెప్పారు. పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటూ సమాజ క్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. who every single day stand as guardians of peace and justice. Without peace and security, there can be no progress, no prosperity and no development. We in the police service consider the protection of life and citizen and property of every citizen as our foremost duty, our personal comforts, family bonds and individual aspirations. This sacred duty is what makes our service unique among all others. Even as we maintain that calm, we conceal our own hardships and sorrows. We shed silent tears for our colleagues who never returned from duty, yet continue to wear the uniform with pride because the happiness and safety of society depends on our resolve. In modern era, the complex challenges which confront us every single day, including cyber threats, organized crime, financial frauds, social media manipulation and emerging forms of extremism. As Andhra Pradesh Police Force has taken bold steps to stay ahead of these challenges by adopting technology-driven, intelligence-led and community-oriented policing. Even in the times of economic strain, when the state is undertaking monumental development responsibilities such as constructing the new capital city of Amravati, the Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu has continued to extend unwavering support to the police modernization and welfare. His vision for a strong, technologically empowered and citizen-centric police has translated into tangible improvements, upgraded infrastructure and equipment. This constant support from Honorable CM has infused new confidence and motivation across all ranks of the force. పోలీసుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమాజానికి పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ సమగ్రతలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రితో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు.
పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సమాజానికి పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని అన్నారు. దేశ సమగ్రతలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో పోలీసులపైనే దాడులు జరగడం బాధాకరంగా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 151 మంది పోలీసులు అమరవీరులు కాగా రాష్ట్రంలో ఆ కోవలో 5గురున్నారని వారందరికీ నివాళులర్పిస్తున్నామన్నారు. పోలీసుల సంక్షేమానికి తన వంతుగా ₹1,00,000 విరాళం అందిస్తానన్నారు. దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చు, కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో, అది హత్య చేస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. పిల్లాడు చిన్న దెబ్బ తగిలితే అమానసిగా ఎవరికైనా ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని ఎంతో ధైర్యంగా నమ్మకంగా వెళ్తాను. కారణం ఏంటంటే అక్కడ న్యాయం జరుగుతుంది. అతను పూర్తి ప్రజల యొక్క, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, అన్యాయం జరిగిన వాళ్ళు అదుపు చేస్తారని, ఎవరైతే ఇబ్బందులు సఫలమవుతున్నారో వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకం. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, వారు చేస్తున్న సేవలు మరువలేనివని తెలియజేశారు. ఏ ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అన్నా ఆ దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి దాని మేరకే నిర్ధారణ అవుతుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మన దేశంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్నా, మన రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్నా దాని వెనకాల ఉన్న ఇన్విజిబుల్ హ్యాండ్, కనిపించని హస్తం, అది పోలీస్ వ్యవస్థ అని నేనైతే గట్టిగా గాఢంగా నమ్ముతాను. యాక్చువల్లీ ఏ దేశంలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా లేదో అక్కడంతా కూడా అన్ని రకాల సమస్యలు రావడము, ఎటువంటి అభివృద్ధికి కూడా సానుకూలమైన అంశాలు లేకపోవడము మనము చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో మన పోలీస్ శాఖ ఒక కాంట్రిబ్యూషన్ ఏముంది, అది చాలా గొప్పది. మన రాష్ట్రంలోనూ మన జిల్లాలోనూ అనేక మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. ఉగ్రవాదులు, దొంగలు, నక్సల్స్, ప్రమాదాలు మరియు విపత్తుల నుండి ప్రజలను రక్షించే క్రమంలో తమ జీవితం త్యాగం చేశారు. వారి కుటుంబాలు ఈరోజు మన ముందున్నాయి. వారి కళ్ళల్లో గర్వం ఉన్నా మనసులో శూన్యత కూడా ఉంది. అయినప్పటికీ వారు, వారి పిల్లలు తమ భర్త లేదా తండ్రి దేశ సేవలో ప్రాణాలు అర్పించారని గర్వంగా చెప్తారు. మనమంతా పోలీస్ కుటుంబ సభ్యులుగా వారి త్యాగం వృధా కాకుండా ఉండేలా పనిచేయడం మన బాధ్యత. ప్రజలకు న్యాయం, భద్రత, విశ్వాసం కల్పించడం మన ధర్మం. ఒక పోలీస్ అధికారి లేదా కానిస్టేబుల్ ఏ స్థాయిలో ఉన్నా ఆయన చేసే సేవే ప్రజల కళల్లో పోలీస్ శాఖకు గౌరవం తెస్తుంది. ఈరోజు మనం నమస్కరించేది గన్తో కాపలా కాసిన వారికి, రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా సేవ చేసిన వారికి, ప్రాణాలకు బదులుగా ప్రజల ప్రాణాలను కాపాడిన వారికి. అమరవీరుల మధ్య మన మధ్య లేరు కానీ
వారి ఆత్మ, వారి ధైర్యం, వారి సేవా స్ఫూర్తి మనలో. అక్టోబర్ మాసం జపమాల మాత మాసం సందర్భంగా నిన్న కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో అఖండ జపమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫాదర్ సలివేంద్ర సౌరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జపమాలను జపించారు. అనంతరం ఫాదర్ సలివేంద్ర సౌరి, మేత్రి దేవదానం, అబ్బా దాసరి రత్నరాజు దివ్య బలి పూజను సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదం అందించారు. సిటీసీ సిస్టర్స్, ఉపదేశకులు, మరియమాత దళం సభ్యులు, యూనిట్ లీడర్స్ కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నడిపించారు. గంగూరు, సాలిపేట, పోరంకి, కామయ్యతోపు, కానూరు తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు ఫాదర్ సలివేంద్రి సౌరి తెలిపారు. విజయవాడ మేత్రాసన, కానూరు విచారణ, కార్మల్ మాత పుణ్యక్షేత్రములో ఈ యొక్క మహాకార్యం ఏమిటి అంటే అఖండ జపమాల. అఖండ జపమాల అంటే నిరంతరాయంగా, ఎటువంటి అంతరాయం లేకుండా 1000 మంగళవార్త జపాలను జపించడమే ఈ యొక్క అఖండ జపమాల. ఎవరైతే నిరంతరాయంగా ఈ 1000 మంగళవార్త జపాలు జపిస్తారో వారికి ఆ తల్లి యొక్క మధ్యవర్తత్వ ప్రార్థనలో సమృద్ధిగా ఉండమన్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. కాబట్టి ఈ యొక్క కార్యములు మన యొక్క దేవాలయంలో మన గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరూ భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాదు. నరకాసురుని సత్యభామ వధించిన రోజే దీపావళి పండుగ అనేది మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇప్పటి కంప్యూటర్ యుగంలో చాలా మందికి దీపావళి పండుగ తెలియదంటే ఆశ్చర్యం లేదు. విజయవాడ రూరల్ గూడవల్లిలో పొట్లూరి సాంబశివరావు కుటుంబం దీపావళి పండుగను గ్రామస్తులతో ఘనంగా జరుపుకుని ఇప్పటి తరానికి దీపావళి అంటే తెలిసే విధంగా అట్టహాసంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం విజయవాడ రూరల్ గూడవల్లిలోని పొట్లూరి సాంబశివరావు కుటుంబం దీపావళి పండుగను అత్యంత వైభవంగా గ్రామస్తులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొట్లూరి సాంబశివరావు మాట్లాడుతూ ఈ కాలంలో చాలా మందికి దీపావళి గురించి తెలియకపోవడం బాధాకరమని, అందువల్ల ప్రతి ఏడాది ఈ దివ్య పండుగ దీపావళిని గ్రామస్తులతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి సాంబశివరావు కుటుంబంతో పాటు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపావళిని జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఏ దీపాలతో ఈ పండుగ చేసుకోవడం మాకు ఇష్టం అండి. ఇన్ని సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి మేమే చేసుకున్నాము. కానీ ఈ సంవత్సరం నుంచి మా బజార్ మొత్తం చేపిస్తున్నామండి. మీరు చూస్తే కూడా అన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతూ ఉంటాయండి. ఈ సంవత్సరం మా బజారు వచ్చే సంవత్సరం నుంచి గ్రామం మొత్తం మీద కూడా చేయాలనే ఉద్దేశం, మా సంకల్పం మాదండి. కారణం ఏంటంటే మన పండుగలు, విశేషాలు, వింతలు అన్నీ అందరూ మర్చిపోతున్నారు. మా పిల్లలకు కానీ మా మనవాళ్ళకి కానీ ఇవన్నీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పండుగని ఇంత ఉత్సాహంతో మా గ్రామం తరఫున, మా ఇంటి వాళ్ళ పక్క వాళ్ళ తరఫున అందరితో జరుపుకోవడం జరుగుతుందండి. దీపాలను వెలిగించి అలాగే ధనలక్ష్మీదేవిని పూజ చేసుకుని మన ఇంట్లోకి అలక్ష్మిని తొలగించుకుని చెడుని తొలగించి మంచిని తీసుకుని వచ్చే పండుగే ఈ దీపావళి. అనగా నరకాసుర వధ, ఆ లక్ష్మీదేవి అనగా సత్యభామాదేవి ఆ నరకాసురుడిని వధించి ఆ విధంగా దీపాలను వెలిగించిన తర్వాతే ఆ విధంగా నరకాసుర వధ జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దీపావళి అనే పండుగ అనేక విధాలుగా జరుగుతూ ఆ దేశాన్నంతా కూడా పర్యావరణ హితంగా చేసుకోమన్నారు. కానీ దీపావళి టపాసులు పేల్చి పర్యావరణానికి నాశనం చేసే విధంగా దీపావళి చేయకుండా ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు తన నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీపావళి వేడుకలో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగ సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాలు అలంకరణ చేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని జయించిన వెలుగులు పండుగ దీపావళి అని, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.